మేము ఆగ్రా నుంచి ఢిల్లీ రావడానికైతే మాకు నైట్ అయితే అయ్యింది. మేమైతే చాలా అలసిపోయాము. రూమ్స్ అయితే తీసుకొని రెస్ట్ అయితే తీసుకున్నాము. మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అందరం ఫ్రెష్ అయితే అయిపోయి ఇండియా గేట్ చూడడానికైతే స్టార్ట్ అయితే అయ్యాము. ఇక్కడ అండర్‌గ్రౌండ్ రోడ్స్ అయితే నాకు చాలా మంచిగా అయితే అనిపించాయి. ఢిల్లీలో అయితే చాలా ట్రాఫిక్ అని అంటారు కానీ, మేము చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ అవ్వడం వల్ల మాకంత ట్రాఫిక్ ఏం తగలలేదు. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే ట్రై చేసాము. ఆలు పరోటా. అదంతా మంచిగా అనిపియలేదు. ఎటో ఉన్నదంతా. మనకైతే నచ్చదనుకుంటారు తెలుగు వాళ్ళకైతే అంత సప్పసప్పగా ఏటో అయితే అనిపించింది. ఇండియా గేట్ దగ్గర అయితే అంతా మంచిగా చూసుకొని ఫౌంటైన్స్, గార్డెన్స్ అవన్నీ అయితే మంచిగా అయితే అనిపించాయి. నెక్స్ట్ మనమైతే రెడ్ ఫోర్ట్ చూడడానికైతే స్టార్ట్ అయితే అయిపోయాము. 2 ఒకటే రోజు ఎందుకు పెట్టుకున్నాము అంటే, కేదార్‌నాథ్‌కి వెళ్ళాలి కాబట్టి మనకు టైం అయితే లేదు. అందుకోసం అయితే చాలా ఫాస్ట్‌గా అయితే చూసుకుంటున్నాము. రెడ్ ఫోర్ట్ దగ్గర అయితే టికెట్ అయితే తీసుకొని ఎంట్రీలోకైతే స్టార్ట్ అయితే అయిపోయాము. అక్కడ ఎంట్రీ అయిపోయిన తర్వాత మనకు ఫ్లాగ్ అయితే కనిపించింది. మనకు ఎవ్రీ ఇయర్ జనవరి 26కి, ఆగస్ట్ 15కి ఇక్కడ నుంచే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అవుతుంది. మన పీఎం మోడీ గారి చేతి నుంచి. ఎవ్రీ ఇయర్ అయితే మనం టీవీలో అయితే, మొబైల్‌లో అయితే చూసేవాడిని. కానీ ప్రెజెంట్‌గా అయితే ఎక్కడైతే హోస్టింగ్ అయితుందో అక్కడైతే చూశాను. నాకు చాలా అయితే మంచిగా అయితే అనిపించింది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కేదార్‌నాథ్‌కి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము.